ఏపీలో ఉన్న రాజకీయం దేశంలో ఎక్కడా కనిపించడం లేదు. పూర్తిగా ప్రతీకారంతో కూడిన రాజకీయాలే కనిపిస్తున్నాయి. వారు వస్తే వీరి అరెస్టులు, వీరు వస్తే వారి అరెస్టులు అన్నట్లుగా ఉంది. అవినీతి అక్రమాలు అంటున్నారు, వాటి మీదనే కేసులు పెడుతున్నారు. అయితే జనాలు వాటిని ఏ మేరకు పట్టించుకుంటున్నారు అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి చూస్తే అవినీతిని ఎంతగా ఎక్స్పోజ్ చేసినా జనాలు వాటి మీద తీర్పులు ఇవ్వడం లేదు. మధ్య తరగతి వారు, పేదవారు సంక్షేమానికి సై అంటున్నారు. 2024 ఎన్నికల్లో అదే జరిగింది. జగన్ సంక్షేమం మీద చంద్రబాబు రెట్టింపు ఇస్తామని చెప్పారు. దాంతో అటుపక్క ఓటు ఇటు మళ్ళింది. ఇక అభివృద్ధి విషయము పనిచేసింది. దాంతో పాటు చంద్రబాబును 75 ఏళ్ల వయసులో అరెస్ట్ చేసి ఏకంగా 53 రోజుల పాటు జైల్లో ఉంచడంతో సానుభూతి వెలువలా తయారై వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసింది. ఇప్పుడు అరెస్ట్ జగన్ వైపు మళ్ళినట్టు తెలుస్తోందని అంటున్నారు. దానికి జగన్ కూడా ప్రిపేర్ గానే ఉన్నారని చెబుతున్నారు.